ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన కేంద్ర కన్స్యూమర్స్ అఫైర్స్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఓర్వకల్లు ఎయిర్పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మంత్రికి శాల్వ కప్పి సత్కరించారు. అనంతరం హోటల్ మౌర్య ఇన్లో బస నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హార్దిక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువ కప్పి సత్కరించారు. కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, డాక్టర్ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య తదితరులు ఉన్నారు. తన జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం నాడు ఉదయం పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురం వద్ద ఉన్న గ్రీన్కో ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలోని అహోబిలం ఆలయంను సందర్శన నిమిత్తం బయలుదేరి వెళ్తారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణ చేతుల మీదుగా కందుకూరి విశిష్ట పురస్కారాలను అందుకున్న 5 మంది కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా కందుకూరి విశిష్ట పురస్కారాలు అందుకున్న గాండ్ల లక్ష్మణ, జీవి శ్రీనివాసరెడ్డి, ఎర్రమ పాండురంగయ్య, ఎంఆర్ రాధిక, మంజులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, కేవి రమణ, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన టీజీవీ కళాక్షేత్రం కళాకారులు 5 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు రావటం అభినందనీయమన్నారు. వీరంతా భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రంకు సంబంధించిన 5 మంది కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలు లభించాయని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీవీ కళాక్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ టీజీ వెంకటేష్ అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. వీరందరినీ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒకరిని సత్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కందుకూరి విశిష్ట పురస్కారాలు మా టీజీవీ కళాక్షేత్రానికి చెందిన 5 మంది కళాకారులకు అవార్డు గ్రహీతలు వాళ్ళకు రావటం మా కళాక్షేత్ర యొక్క గొప్పతనం, మా కళాక్షేత్ర యొక్క ప్రఖ్యాతి వీళ్ళ ద్వారా మాకు కొనసాగుతున్నది. వీళ్ళ కళాకారులు ఎప్పుడు మాకు ఇటువంటి అవార్డ్స్ తీసుకొని వస్తుంటారో కళాక్షేత్ర కూడా అంత గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. వీరికి మా కళాక్షేత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరికి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకేమైనా కళాక్షేత్రం నుంచి సపోర్ట్ కావాలన్నా ఓబులయ్య గారు మిత్రులు ఉన్నారు, వాళ్ళతో సహకారాన్ని అందిస్తాను. ఎల్లప్పుడూ ఇలా మీరు అవార్డ్స్ తెచ్చుకుంటూ ఉండాలి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ఇతర పెద్దల సమక్షంలో మన కర్నూలు నగరానికి చెందినటువంటి 5 మంది కళాకారులు కందుకూరి విశిష్ట పురస్కారం అందుకోవడం జరిగింది. వీరందరికీ శాలువ, ప్రశంసాపత్రం, 10,000 నగదును బహుకరించడం జరిగింది. అంటే కళారంగానికి వీరు చేసే సేవలను గుర్తించి ప్రభుత్వం అందించేటువంటి పురస్కారం ఇది. గత 5 ఏళ్ల నుంచి కళాకారులకు ఎటువంటి ప్రోత్సాహము లేదా పురస్కారాలు లేదా అవార్డులు ఏమీ లేనటువంటి పరిస్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అవార్డులు ఇవ్వటం, ఉగాదితో పాటు ఇప్పుడు కూడా అదేవిధంగా దాదాపుగా 300 మందికి పైగా అవార్డులు అందుకోవడం జరిగిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి కళాకారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కళాకారులందరికీ కూడా మళ్ళా రేపు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో చంద్రబాబు 75వ జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కందుకూరి విశిష్ట పురస్కార గ్రహీతను సత్కరించడం జరుగుతుంది. అందుకు పెద్దలు టీజీ వెంకటేష్ గారు కూడా సమ్మతించినారు. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హజ్ కమిటీలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరి మన్సూర్ అలీఖాన్కు చోటు దక్కింది. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన్ను సామాజిక కార్యకర్తల విభాగం కింద
హజ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పదవీకాలం 3 ఏళ్లు ఉంటుంది. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మన్సూర్ అలీ ఖాన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువ కప్పి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ హజ్ కమిటీ సభ్యుడిగా తనను నియమించిన సీఎం చంద్రబాబు నాయుడుకు సేవా కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాట్లాడుతూ టీజీవీ కుటుంబాన్ని నమ్ముకున్న ఏ నాయకుడు, కార్యకర్తకు అన్యాయం జరగదని, మన్సూర్ అలీ ఖాన్ విషయంలో నిరూపితమైందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, పదవి ఉన్నా లేకున్నా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెన్నంటే ఉంటామని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మన్సూర్ అలీ ఖాన్కు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఈరోజుకి నాతో పాటు మన కర్నూలు సిటీలో టోటల్గా 6 మంది డైరెక్టర్లని భరత్ అన్న గారు మన స్టేట్లోకి పంపించడం జరిగింది. ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎవరు చేయరు కూడా. 6 మంది డైరెక్టర్ పోస్టులు తెచ్చుకోవాలంటే ఎంత ఆయన మా కోసం కృషి చేసింటాడో, నమ్ముకున్న వాళ్లకు ఎలాగైతే ఆయన ప్రోత్సహిస్తాడో అనేది ఇక్కడ ముఖ్యమైన విషయము. నాకు ఈరోజు స్టేట్ హజ్ కమిటీ మెంబర్గా అపాయింట్ చేయడానికి ఆయన ఎంత కృషి చేశారో, ఆయన నా కోసము చేసిన ఈ కృషి ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 30 ఏళ్ళ నుంచి టీజీవీ ఫ్యామిలీని నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీలో గెలిచిన కార్పొరేటర్ కూడా చాలామంది నాయకులు ఆడ ఈ నుంచి ఇండ్లు మారిపోయి వాళ్ళు ఏదో గెలుచుకున్నామని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరో పోయినారు, వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. పడని వాళ్ళ బాధలు వాళ్ళకు తెలుసు. కాబట్టి మా ఫ్యామిలీ టీజీవీ ఫ్యామిలీలో ఒక్కసారి ఎవరైనా వస్తే వదిలిపోరు. వాళ్లకు ఇలాంటి ఎన్నో పదవులు వస్తుంటాయి. మా టీజీ భరత్ గారు నాయకుడు ఉన్నాడు, ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. సో ఇలాగా ప్రతి ఒక్కరికి ఆయన గుర్తింపు తెస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళకందరికీ, నమ్మిన వాళ్ళకందరికీ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ డెవలప్మెంట్కి కృషి చేస్తే అన్నకిచ్చిన పోస్టు ఎంతో పుణ్యంతో కూడుకుంది. ఎంతమందికి ఆయన హజ్కి పంపించగలిగితే అంత పుణ్యం. అటువంటి మహోత్తరమైన పోస్టును ఈరోజు మా ముస్లిమ్స్కి ఇప్పించారంటే, అందులో మన కర్నూలు పార్లమెంట్ నుంచి భరోసా ఇప్పించారంటే ఆయనకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలామంది మన కమిటీ ఉన్నారు. ఇబ్రహీం కానీ, మెహబూబ్ కానీ, మున్నా కానీ, ప్రతి ఒక్కరికి ఎవరి కష్టాన్ని ఆయన తీసుకోలేదు. ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకున్నారు. ఇంకా ముందు రోజుల్లో మన ముస్లిమ్స్కి ఎంతో సేవ చేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా మొన్న మనం చూసాము, చాలా రకాలుగా మనల్ని ఏదో డైవర్షన్ చేయాలని ఆలోచన చేసినారు. ఇవేమి మనం మనసులో పెట్టుకోకుండా ఒకే తాటి కింద ఉండాలా. భరత్సారికి మనం సార్ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా, మా ప్రాణం ఉన్నంత వరకు కూడా భరత్సారికి మేము సపోర్ట్గా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ జై టీజీ భారత్. మా టీజీ భరత్ అన్న ఫ్యామిలీలోంచి మా మన్సూర్ అన్న గారికి హజ్ కమిటీ మెంబర్గా ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఒకటండి, స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అయితే, వారి అడుగుజాడల్లో టీజీ భరత్ గారు కర్నూలు డెవలప్మెంట్ కోసమని ఒక విజన్ ఉన్న లీడరు మా అన్న టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో స్టేట్ పార్టీలో ఎన్నికైన, స్టేట్ నామినేటెడ్ పోస్టులో ఎన్నికైన 6 మంది కర్నూలు నుంచి ఎన్నికైన వాళ్ళం కూడా అన్నగారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను. టీజీ భరత్ అన్నగారు హెల్పింగ్ నేచరు, ఒక పాలిటిక్స్ పరంగానే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కర్నూలు డెవలప్మెంట్ కోసం కృషి చేసే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఒక టీజీ భరత్ ఫ్యామిలీనే అది. వారి అడుగుజాడల్లో మేము 6 మందిని కూడా, స్టేట్ పార్టీకి ఎన్నికైన 6 మందిని కూడా వాళ్ళ అడుగుజాడలను ముందుకు తీసుకెళ్ళి మా కార్పొరేషన్ల నుంచి కానీ, ముస్లిం మైనార్టీ వాళ్ళకి కానీ, ఎస్సీ మైనార్టీ వాళ్ళకి కానీ మా వంతు కృషి చేస్తామని చెప్పేసి నేను మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను. మన్సూర్ అలీ ఖాన్ గారికి అన్న సన్నిహితుడు. మరి ఈరోజు పార్టీ గుర్తించి అన్న పార్టీకి చేసే సేవలు ఈరోజు సీనియర్ నాయకులను గుర్తించి
అందరికి కూడా పార్టీలో న్యాయం చేస్తూ భరతన్న ముందు పోతున్నాడు. అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన్సూర్ అలీ ఖాన్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. అన్న ఇప్పుడు అక్క అన్నట్టు ఇది ఎంతో పవిత్రమైన పోస్టు. ఈ పోస్టు వల్ల చాలామంది హజ్ యాత్ర అంటే చాలా పవిత్రమైనది. దానికి ఆయన సేవ చేస్తున్నందుకు ఆయనకు ఆయన కుటుంబానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. टीजी भरत साहब आके कभी भी ना हम लोग उसके ऊपर उठाए भी नहीं, मगर साथ दिमाग में रख उनकी सोच देखिए कि पूरा स्टेट पूरा देखते हुए भी माइंड में बताना ये चाह रहा हूँ कि माइंड में रख के साथ ही जो उस दिन अनाउंस करे कि गरीब नगर का नाम डॉक्टर इस्माइल नगर बोल के अनाउंस करे. मतलब एक विजनरी लीडर कैसा आता बोलने के बाद एक ये कर रहा हूँ. और हमारे मंसूर साहब सूर्य खान साहब को भी ये बताना चाह रहा हूँ कि इनको स्टेट का वो हज कमेटी के मेंबर बने. हमारे कमेटी हज कमेटी में हमारा जो खोटा था वो ज़्यादा से ज़्यादा हमारे आंध्रा को लेकर आने की आप करें तो बहुत बहुत ये फ़ायदा होता. आज हमारे मंसूर भाई को हज कमेटी का मेंबर बनाया गया. माशाल्लाह अल्लाह और तरक्की दो हमारे मंसूर भाई को. टीजी भरत साहब का हमारा मैं दिल से बहुत शुक्रिया अदा करता हूँ, क्योंकि आज जो मंसूर भाई को जो पोस्ट दे गया है करेक्ट तो अब्दी को चुन को दिया गया है. क्योंकि अल्लाह ताला जो अब्दी से जो काम लेना चाहता बराबर लेता, क्योंकि उन्होंने कौम का काम करते, कौम की फ़िक्र का काम करते. वैसे अब्दी को दिए. मैं मंसूर भाई को बहुत दिल से शुक्रिया अदा करता हूँ. ये 5 साल में हमारे मंसूर भाई को जो पोस्ट दिया गया है इंशाल्लाह कौम की फ़िक्र के लिए करने दिया गया है काम है. मैं टीजी भरत साहब को दिल से शुक्रिया करता हूँ. अस्सलाम वालेकुम. నగర శివారులోని శ్రీ రంగనాయకి సమేత గోదా రంగనాథ స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 18వ తేదీ జరగనున్న సత్సాంప్రదాయ పరిరక్షణ సభా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీరంగం చక్రవర్తుల రఘునాథ ఆచార్య శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజాజీయర్ స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారం నాగరాజు గుప్తతో పాటు వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమారు రామానుజాజీయర్ స్వామి మాట్లాడుతూ కృష్ణా జిల్లా మోటూరు గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య శత జయంతి ఉత్సవాలను ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ రఘునాథాచార్య సంప్రదాయ సేవ కోసం లౌకిక జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని తెలియచేశారు. ఆయన వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసిన మొదటి వ్యక్తిగా నిలిచారన్నారు. అలాగే ఆయన రాష్ట్రపతి అవార్డుతో పాటు వివిధ ధార్మిక సంస్థల నుంచి సన్మానాలు అందుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం 4:30 2000 మందితో సామూహిక విష్ణు సహస్రనామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అనంతరం ఉభయ వేదాంత పండిత సభ ఉంటుందని ఆయన తెలిపారు. సాయంత్రం 4:30కు గోదా గోకులంలో భక్తులందరూ సుమారుగా 1500 నుంచి 2500 మంది భక్తులంతా ఆలయ ప్రాంగణం చుట్టూ ఒక పరిక్రమణ చేస్తాం. ఖచ్చితంగా 5 గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ 1008 మంది తక్కువ లేకుండా భక్తులతోటి పారాయణ చేయాలి అని అనుకున్నాం. దాదాపు 2500 మంది దాకా వస్తారని మాకున్నటువంటి సమాచారం ప్రకారం అందరం సామూహిక పారాయణ చేసుకుని సభా కార్యక్రమం ప్రారంభం చేసుకుంటే 9 గంటల వరకు ఈ ఉభయ వేదాంత పండితులు అలాగే పీఠాధిపతుల యొక్క సందేశాలు ఉంటాయి. అనంతరం వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కటి విందు ఏర్పాటంతా కూడా జరిగింది. భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీ అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను కర్నూలు స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యత కలిగిన దాతల సహకారంతో ట్రాఫిక్ నియంత్రణకు కర్నూలు మెడికల్ హాస్పిటల్ 35 బ్యారికేడ్స్, మైఫర్ ఫార్మసీ కళాశాల 10 బ్యారికేడ్స్, కెనరా బ్యాంకు 5 బ్యారికేడ్స్, మొత్తం 50 అధునాతన బ్యారికేడ్స్ను అందజేశారన్నారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్సు, హాస్పిటల్సు తదితర ప్రాంతాలలో ట్రాఫిక్పై అవగాహన కల్పించే 40 పెద్ద స్టిక్కర్స్ను అతికిస్తారన్నారు. ఈ స్టిక్కర్సు
ఓవర్ స్పీడ్ చేయకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదని అవగాహన కల్పించే విధంగా ఉంటాయన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే 60% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. రాంగ్ రూట్లలో వెళ్ళకూడదన్నారు. ఫుట్పాత్ ఆక్రమణలకు పాల్పడకూడదన్నారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. ఎండాకాలంలో ట్రాఫిక్ సిబ్బంది గంటల కొద్దీ ఎండవేడిని తట్టుకుంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని, సూర్యుడి తాపం నుంచి రక్షణ ఉపశమనం పొందేందుకు టోపీలు, వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్ను అందజేశామన్నారు. అనంతరం బ్యారికేడ్స్ దాతలైన మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంటు డాక్టర్ వై మహేశ్వరరెడ్డి, మేనేజర్ ఖాదర్ బాషా, మైపర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సతీష్, కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ సుశాంత్లకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. రెగ్యులర్లీ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రాఫిక్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అదే భాగంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా దాదాపు 3 సంవత్సరాల నుంచి 50 బ్యారికేడ్స్ అంటే స్టాపర్స్ ఇవ్వడం జరిగింది. మన ఎస్బీఐ నుంచి, తర్వాత మైపర్ నుంచి, తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్తాను. అదే భాగంగా వేరియస్ అవేర్నెస్ కోసము మనం స్కూల్లో, తర్వాత బస్ స్టాండ్, తర్వాత హాస్పిటల్స్లో అవేర్నెస్ కోసము కొద్దిగా బ్యానర్స్ ప్రింట్ చేసి అక్కడ అంటించడం జరుగుతుంది. సో హెల్మెట్ అవేర్నెస్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ అవేర్నెస్ కావచ్చు, డ్రంకన్ డ్రైవింగ్ అవేర్నెస్ కావచ్చు, ఇది కూడా ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. అదే భాగంగా ఒక చిన్న మోటార్ సైకిల్ ర్యాలీ కూడా పర్టికులర్లీ హెల్మెట్ అవేర్నెస్ కోసము. ఎంత చెప్పినా ఇంకా ప్రజలు హెల్మెట్ ధరించడం కనిపించట్లేదు. ఎందుకంటే అందరూ హెల్మెట్ ధరిస్తే దాదాపు 60% డెత్స్ డ్యూ టు యాక్సిడెంట్, హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. కాబట్టి అవి మనం ప్రివెంట్ చేయొచ్చు అనే కోణంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్లీ ఎండాకాలం వచ్చిందంటే ఎండలో రోడ్ మీద నుంచొని పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఐ అప్రిషియేట్ ఆర్ ఎస్డిపిఓ కర్నూల్ అండ్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ గారు for undertaking all these programs. సో దీంతోపాటు ప్రజలు అందరూ కూడా మాకు సహకరించాలి. మనకి సహకరించడం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, హెల్మెట్ వేయించడము, తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఆపోజిట్ వన్ వే ఏదైనా ఉంటే ఆపోజిట్లో డ్రైవ్ చేయడం కానీ, ఫుట్పాత్ ఆక్యుపై చేయడం కానీ, అవన్నీ చేయకుండా మనకి సహకరిస్తే కర్నూలు టౌన్లో పర్టిక్యులర్లీ ఇంకా మనం ట్రాఫిక్ గురించి అవేర్నెస్, తర్వాత ట్రాఫిక్ స్మూత్ మూమెంట్కి ఇంకా పాసిబిలిటీ ఉంటుందండి.